పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకోవడం సులభం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది తెలియకనే తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి ఎందరో యువకులు త్వరగా ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోలీవుడ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథ్ కొత్త మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నో వాయిదాల తర్వాత ఇటీవలే ఏప్రిల్ 10న థియేటర్స్లో అడుగుపడింది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించేలా జరిగినా కానీ డ్రాగన్, డ్యూడ్తో పోలిస్తే వాటికి వచ్చిన క్రేజ్ ఈ ఎల్ఐసి మూవీకి లేదనేదే స్పష్టం. అందులోనూ డెకాయిడ్ రూపంలో పెద్ద కాంపిటీషన్ ఉండడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. ఇక అసలు విషయానికి వస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి యునానిమస్ టాక్ రాలేదు. సోషల్ మీడియా, పబ్లిక్ టాక్స్, రివ్యూస్ గమనిస్తే నెగిటివ్ నుంచి బిలో యావరేజ్ మధ్యలో కనిపిస్తున్నాయి. 2040 సంవత్సరాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని యూత్ఫుల్గా ఏదో చెప్పాలని ట్రై చేసిన దర్శకుడు విఘ్నేష్ శివన్ టెక్నాలజీ, ప్రేమకు ముడిపెడుతూ డిఫరెంట్గా రాసుకున్నాడు. కానీ దాన్ని అంతే ప్రభావితంగా తీయలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మీద విపరీతమైన కంప్లైంట్స్ వచ్చాయి. ఓవర్లాక్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. క్రమంగా ప్రదీప్ రంగనాథ్ లవ్ స్టోరీస్ పేరుతో రెగ్యులర్ మూసలోకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. పదే పదే ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి దూరమయ్యే ప్రమాదం ఉంది. పైగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో యూత్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అవి సరైన మోతాదులో బ్యాలెన్స్ కాకపోవడంతో అధిక శాతం సినిమా బోర్ కొట్టేసేలా సాగింది. వీకెండ్ అయ్యాక సోమవారం నుంచి వసూలు ఎలా ఉంటాయో దాని మీద ట్రేడ్ వర్గాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. 100 కోట్లలో సగం రావడమే కష్టమంటున్నారు. ఒకవేళ ఈ మిక్స్డ్ టాక్ తట్టుకొని తమిళం లేదా తెలుగులో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే హిట్ అనిపించుకున్నా చాలు. ప్రదీప్ రంగనాథ్ ఇమేజ్ దానికి కారణంగా నిలుస్తుంది. కాకపోతే అక్కడేమో ఎన్నికల వేడిలో జనాలు థియేటర్ల వైపు అంతగా ఆసక్తి చూపించడం లేదు. మన దగ్గరేమో బజ్ అస్సలు లేదు. డ్యూడ్, డ్రాగన్ హిట్లు ప్రభావం ఎల్ఐసి మీద కనిపించడం లేదు. చూస్తుంటే ప్రదీప్ రంగనాథ్ జోరికి బ్రేక్ పడినట్టే చెప్పాలి. ఇకనైనా స్టోరీ సెలెక్షన్లో జాగ్రత్త పడకపోతే మార్కెట్ రిస్క్లో పడుతుంది.